హలో అండి, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ మురారి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, మన కిమ్స్ గచ్చిబౌలి బ్రాంచ్లో. సో ఇవాళ మన డిస్కషన్ ఏమంటే స్పైనల్ ఇంజెక్షన్స్. ఇప్పుడు ఎందుకంటే అందరికీ స్పైన్ అంటేనే ఒక భయం. ఇప్పుడు స్పైన్లో సర్జరీస్ చేయించుకుంటే కాలు పడిపోతాయో అదొక మూఢనమ్మకం. సో అందుకోసమే మనం వేరే ట్రీట్మెంట్స్ వెతుక్కుంటున్నారు జనాలు. ఓకే, సో ఆ వేరే ట్రీట్మెంట్స్లోనే ఫిజియోథెరపీ కావచ్చు, లేకుంటే స్పైనల్ ఇంజెక్షన్స్ కావచ్చు. సో ఫస్ట్ మన డిస్కషన్ ఏమంటే వెదర్ ది స్పైనల్ ఇంజెక్షన్స్ అనేది యూస్ఫుల్లా కాదా మన కండిషన్స్కి అనేది, అదే మన స్పైన్ కండిషన్స్ వెదర్ స్పైనల్ ఇంజెక్షన్స్ యూస్ఫుల్లా కాదా. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఏమి ఇబ్బంది ఉందనేది. ఈ స్పైన్లో ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్నాయి, డిఫరెంట్. కొంతమందికి డిస్క్ ఇష్యూ ఉండొచ్చు, కొంతమందికి డిస్క్తో పాటు వెన్నపూసలు అరుగుదల అయిపోయి నరాలపైన ఒత్తిడి పడే ఇది ఉండొచ్చు. సో డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. సో ఏ కండిషన్లో వర్క్ చేస్తుంది ఈ ఇంజెక్షన్స్ వర్క్ చేస్తాయా లేదా, లేకుంటే ఈ ఇంజెక్షన్స్ తాత్కాలికంగా పనిచేస్తాయా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను మీకు. ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ స్పైన్ ఇబ్బందులు అంటే మన బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, లేకుంటే కాళ్ళు లాగే నొప్పి ఉండొచ్చు కావచ్చు. ఏవైనా కానీ మనకి 15 ఏళ్ళ నుంచి మనం చనిపోయేదాకా కామన్ ఇష్యూస్ అన్నీ. ఓకే, ఈ ఏజ్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ఏజ్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ ఏజ్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. అంటే నా అర్థం ఏంటంటే 15 నుంచి 40 ఏళ్ళ దాకా ఒక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, 40 నుంచి 60 దాకా వేరే, 60 నుంచి 90 దాకా వేరే ప్రాబ్లమ్స్. ప్రతి ఒక్కరికి కామన్గా ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి 15 ఇయర్స్ నుంచే మన డిస్క్లు కానీ వెన్నపూసలు కానీ అరుగుదల అవుతూనే ఉంటాయి. సో నీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను ఎట్లా ఉంటుంది ఈ ప్రాసెస్ అని. అంటే మనం స్పాండిలోసిస్ అంటాం, అదే అరుగుదల. 90% ఆఫ్ ద ఇష్యూస్ ఏమున్నాయో మన బ్యాక్లో 90% ఈ డిస్కు వెన్నపూసలు అదే స్పాండిలోసిస్ అనే దాని వల్ల నుంచే ఉంటాయన్నమాట. సో కొంతమంది పేషెంట్స్ వస్తారు, సార్ నాకు నడుము నొప్పి ఉంది సార్. కొంతమంది అంటారు, సార్ నడుము నొప్పితో పాటు కాళ్ళు కూడా లాగేస్తుంది సార్ నాకు అని. సో ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ అరుగుదల అయ్యేటప్పుడు నార్మల్గా అరుగుదల అనేది నా అభిప్రాయంలో ఇట్ ఈస్ ఎ నార్మల్ ప్రాసెస్ యాక్చువల్లీ. ఈ అరుగుదల అనేది ఫాస్ట్గా అయ్యింది అనుకోండి, అంటే నా అభిప్రాయంలో ఏంటంటే కొన్ని లైఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, ఒకే చైర్ పైన కూర్చొని 10 గంటల పని చేస్తుంటారు. ఆ పొజిషన్లో ఈ వెన్నపూసలు కావచ్చు కానీ డిస్క్లకు కానీ బాగా ఒత్తిడి పడుతూనే ఉంటుంది. ఆ ఒత్తిడి పడినప్పుడు ఏమవుతుందంటే అరుగుదల అనేది ఫాస్ట్గా అవుతుంది. ఈ ఫాస్ట్గా అయ్యేటప్పుడు బాడీ అడాప్ట్ అవ్వలేదు అనుకోండి, ఆ ఫాస్ట్ అరుగుదల అప్పుడు మనకు బాడీ సిగ్నల్ ఇస్తుంది అనమాట, కొంచెం మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఫస్ట్ అందుకో పేషెంట్ చెప్తాను నేను, ఎక్కువసేపు కూర్చొని పని చేయొద్దండి, కొంచెం పొజిషన్స్ మారుతుండండి అని. సో అప్పుడు అందరు పేషెంట్ కంప్లైంట్ చేస్తారు, అప్పుడు నడుము నొప్పి వస్తుంది అని. అది ఇట్స్ ఎ బాడీ ఇండికేషన్ అనమాట, మన బాడీ సిగ్నల్ ఇస్తుంది ఇప్పుడు అరుగుదల ఎక్కువైంది, కొంత లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి అని. అదే ఫస్ట్ సిగ్నల్ మన బాడీ నుంచి. కొంతమంది ఇంకా అది కూడా నెగ్లెక్ట్ చేసి నడుము నొప్పి వస్తుంటే కూడా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసేసి అలాగే పని చేస్తుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ డిస్క్ అనేది అరుగుదల అయిపోయి ఎప్పుడైనా సడన్గా ఇట్లా ట్విస్ట్ అయ్యో లేకుంటే సడన్గా వంగినప్పుడు ఈ డిస్క్ అనేది ఇట్లా బయటకు వచ్చేసి నరాలపైన ఒత్తిడి పడుతుంది. ఆ నరాలపైన ఒత్తిడి పడినప్పుడే మనకు కాలు అనేది లాగేది. నరాలు అనేవి కరెంట్ వైర్ల లాగా. సో దీనికి ఒత్తిడి పడినప్పుడు మనకు కాలు అనేది లాగేస్తుంది, ఎందుకంటే నరాలన్నీ మన కాలుని సప్లై చేస్తాయి. సో అలాగే అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఏమవుతుంది నెక్స్ట్ ఆ నరాలు ఒత్తిడి పడి డ్యామేజ్ అయ్యేకి స్టార్ట్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయినప్పుడే మన టిమ్మర్లు కానీ కాల్లో వీక్నెస్ కానీ లేకుంటే కొంతమందికి యూరిన్ మోషన్ ఎఫెక్ట్ అయ్యేది కానీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఇంకా కెటాస్ట్రోఫ్ అంటాం, అంటే చాలా భయంకరమైన డ్యామేజ్ అది. ఇంకా యూరిన్ కానీ మోషన్ కానీ కంప్లీట్లీ వీక్నెస్ అయ్యేది కానీ ఇలాగవుతే అది మంచిది కాదు నా అభిప్రాయంలో. సో ప్రతి ఒక్కటి ఈ నడుము నొప్పి ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, నడుము నొప్పి నుంచి కాళ్ళు లాగేటప్పుడు ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అయినాక కాళ్ళు లాగి తిమ్ముర్లు మళ్ళీ ఇట్లా వీక్నెస్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ వేరేగా మారిపోతుంది అనమాట. సో పేషెంట్ ఎప్పుడైనా వస్తారు నా దగ్గరికి, సార్ నాకు నడుము నొప్పి ఉంది సార్, జస్ట్ ఒక 2 వీక్స్ నుంచి ఉంది సార్. అప్పుడు ఏం చేయం మేము, జస్ట్ ఏం చెప్తామంటే పేషెంట్కి ఎక్స్రేస్ స్కాన్స్ కూడా ఏం అడగం, జస్ట్ పేషెంట్కు కొంచెం మందులు ఇచ్చేసి, అంటే నొప్పి ట్యాబ్లెట్స్ అనేవి నొప్పిని మాత్రమే తగ్గిస్తాయి. ఏ ట్యాబ్లెట్లను కానీ, మాది అలోపతి అని కాదు, ఏ ట్యాబ్లెట్ ఆయుర్వేదిక్ ఉండొచ్చు, హోమియోపతి కానీ ఏ విధంగా కానీ, ఎందుకంటే ఎవరు కూడా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళలేరు. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఈ అరుగుదల అయ్యేదాన్ని ఎవరు ఆపలేరు, కానీ మనం స్లో డౌన్ చేయగలం.
ఇంకోటి ఏం చెప్తున్నానంటే దెర్ ఈస్ నో వర్డ్ ఆఫ్ రీజనరేషన్. అందుకోసం నా పేషెంట్స్ చెప్తుంటారు ఎప్పుడంగానే, అమ్మ మీరు ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ మీరు 20 ఏళ్ళు వెళ్ళిపోగలరా బ్యాక్ అని. అది ఒక దేవుడే మాత్రం చేయగలడు, కానీ మామూలు మనం చేయలేము అది. సో దెర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ రీజనరేషన్. సో ఆ డీజనరేషన్ అయ్యేదని మనం స్లో డౌన్ చేస్తుండాలి. అది ఎలా స్లో డౌన్ చేస్తాం? సో ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు బాడీ సిగ్నల్ ఇస్తుంది కొంచెం మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలని. ఆ లైఫ్ స్టైల్ ఎలాగంటే ఇప్పుడు నేనే చూడండి, ఇప్పుడు కూర్చొని కొంచెం అప్పుడే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంటే కొంచెం పొజిషన్ మారేస్తున్నాను. సో ఇలా పొజిషన్ మారుతుండాలి. ఎవరైనా సార్ లేదు సార్ నేను కూర్చొనే పని ఉంటుంది, మళ్ళీ నాకు పని వదిలేస్తే మళ్ళీ ఎలాగా, అట్లా వాళ్ళకి అదే చెప్తాం. ఆల్వేస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ యూ షుడ్ బి చేంజింగ్ యువర్ పోస్చర్. ఐఎమ్ నాట్ టెలింగ్ పొజిషన్, అంటే పొజిషన్ ఏంది కూర్చొని లేచేది కానీ అలా కాదు. అట్లీస్ట్ టు చేంజ్ యువర్ పోస్చర్, యూ హ్యావ్ సమ్ గుడ్ బ్యాక్ సపోర్ట్. నెక్స్ట్ కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తాం, అంటే బ్యాక్ కోర్ మజిల్స్ ఆఫ్ ద బ్యాక్ అంటాం. అంటే నాట్ ఓన్లీ బ్యాక్ మజిల్స్, అబ్డౌన్ మజిల్స్, హ్యామ్ స్ట్రింగ్స్, గ్లూటియల్ మజిల్స్ అన్నీ యూ షుడ్ గో ఆన్ స్ట్రెంథింగ్ దట్ మజిల్స్. ఎందుకు మజిల్స్ స్ట్రెంథన్ చేయాలంటారంటే శరీరంలో మజిల్స్ మాత్రమే మీరు చిన్నప్పటి నుంచి మీరు ముసలోళ్ళు అయ్యేదాకా, దట్ ఈస్ అప్ టు 7 మీ సెనాలిటీ దాకా స్ట్రెంథన్ చేయొచ్చు. మజిల్ స్ట్రాంగ్ ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ఆ డిస్క్ల పైన వెన్నపూసల పైన ఒత్తిడి తగ్గుతుంది. అందుకోసమే ఈ స్ట్రెంథింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా స్టేజ్లో వచ్చినప్పుడు జస్ట్ మనకి కొన్ని మందులు నొప్పి తగ్గించడానికి, ఒక్కసారి నొప్పి తగ్గినాక స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తే అయినాక మన లైఫ్ స్టైల్ కొంత మోడిఫై చేసుకుంటే ఆ ఫర్దర్ స్టేజ్ మనము అవాయిడ్ చేయగలం. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్, ఇప్పుడు కొన్ని మంది వస్తారు పేషెంట్స్, సార్ నాకు బ్యాక్ పెయిన్, కాళ్ళు లాగేస్తుంది సార్ బాగా ఇప్పుడు. సో అలాంటి పేషెంట్స్కి మేము అడుగుతాం ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు లేదు సార్ నాకు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను కాళ్ళు లాగేదని. డెఫినెట్లీ వీ లాస్ట్ ఫర్ స్కాన్స్, ఎక్స్రేస్ కానీ స్కాన్స్ అడుగుతాం, ఎందుకంటే ఆ నరాలపైన ఎంత ఒత్తిడి ఉంది ఏంటి అని చూసేదానికి. సో అట్లా టైంలో కొంతమంది పేషెంట్స్ లేదు సార్ బాగా మందులు తీసుకున్నాను, నా కాళ్ళు లాగే తగ్గట్లేదు సార్, కొత్తగా నాకు తిమ్ముర్లు వస్తున్నాయి, అలాగున్నప్పుడు మాత్రం కొన్ని పేషెంట్స్ మేము సర్జరీ కూడా చెప్తాం. సో ఇప్పుడు మూడో రకం ఉంటాయి పేషెంట్లు. ఇప్పుడు కంప్లీట్లీ కాలంతా లాగేస్తుంటుంది, వీక్నెస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. వీక్నెస్ అంటే కాలంతా వీక్ అవ్వాలని ఏం లేదు, జస్ట్ పాదం కింద కొట్టుకుంటుంది, దాన్నే ఫుడ్ డ్రాప్ అంటాం, లేకుంటే యూరిన్ మోషన్ ఎఫెక్ట్. అట్లా వాళ్ళు మనం తప్పనిసరిగా సర్జరీనే మార్గం, వేరే దారి అనేది ఉండదు. ఓకే, ఎందుకంటే మీరు ఎలాగే నెగ్లెక్ట్ చేశారంటే కంప్లీట్లీ నరాలు డ్యామేజ్ అయితే మీరు ఎంత చేస్తే కూడా మళ్ళీ రికవరీ అవ్వదు. ఎందుకంటే నరాలకి లీస్ట్ హీలింగ్ పొటెన్షియల్ అంటాం. అంటే గుండెలాగా కాదు, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, స్టెంట్ వేశారు, 2 రోజుల్లో గుండె బాగా అవుతుంది, అంత మంచి హీలింగ్ కెపాసిటీ గుండెకి. నరాలు అట్లా కాదు, ఒక్కసారి డ్యామేజ్ అయిందంటే మళ్ళీ రికవర్ అయ్యి చాలా చాలా కష్టం. మళ్ళీ ఎప్పడంగానే నడుము చేసే సర్జరీ, ఎస్పెషల్లీ లోవర్ బ్యాక్, అదే లంబార్ స్పైన్లో సర్జరీస్, దే ఆర్ వెరీ వెరీ సేఫ్ సర్జరీస్, మీరు భయపడే అవసరమే లేదు. సో ఇదింత లైక్ మన 80% ఆఫ్ ద ఇష్యూస్ అరుగుదల వల్లే ఉంటాయి. ఇంకా 20% అదే ముసలోళ్ళలో ఇప్పుడు బోన్స్ వీక్ అయ్యి ఫ్రాక్చర్స్ అయ్యేదు, బోన్స్ వీక్ అయ్యే వల్ల నొప్పులు వచ్చేది అలా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ వేరేగానే ఉంది. సో ఇప్పుడు మన డిస్కషన్ ఏమంటే ఇంజెక్షన్స్. ఇప్పుడు ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు యూజ్ ఉంటాయి మనకు, వెదర్ ఇంజెక్షన్స్ యూస్ఫుల్లా కాదా ఏంటి అనేది. సో స్పైనల్ ఇంజెక్షన్స్ అనేది ఇన్ ద సెన్స్ లైక్ ఎప్పుడు ఇస్తామంటే, ఇప్పుడు సపోజ్ పేషెంట్ ఉన్నారు, నడుము నొప్పి నుంచి వచ్చారు, కాలు కూడా లాగేస్తుంది. దీని అర్థం ఏంటంటే నరాలపైన ఒత్తిడి పడినప్పుడే కాలు లాగేస్తుంటుంది. ఇంకా సో ఇప్పుడు స్కాన్ తీస్తాం, స్కాన్లో చూస్తాం మనకి డిస్క్ మాత్రమే ఇట్లా కొంచెం అరుగుదలై జరిగిపోయి నరాలపైన ఒత్తిడి పడుతుంది సార్. మళ్ళీ పేషెంట్ చెప్తాడు, సార్ నాకు కొన్ని రోజులు మాత్రమే ఉంది సార్, ఇది ఎక్కువ రోజుల నుంచి లేదు సార్. సో అట్లా టైంలో మీ పేషెంట్ చెప్తాం, మందులు ఇచ్చి చూస్తాం ఫస్ట్. ఆ మందులతో తగ్గలేదనుకోండి, ఒక 2 వీక్స్ 3 వీక్స్ ముందు అప్పుడు తగ్గలేదంటే వీ కెన్ ట్రై సమ్ ఇంజెక్షన్స్. ఇంజెక్షన్ అనేది ఏంటంటే దిస్ ఇస్ ఎ స్టెరాయిడ్. ఓకే, సో ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ నుంచి మనకు కొన్ని రోజుల దాకా ఆ ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే ఒక్కసారి డిస్క్ వచ్చి నరాలపైన ఒత్తిడి పడినప్పుడు నాట్ ఓన్లీ ఒత్తిడి, ఆ ఇన్ఫ్లమేషన్ అనేది అవుతుంది, ఆ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే ఆటోమేటిక్ మన నొప్పి తగ్గుతుంది. సో అందుకని పేషెంట్ చెప్తా ఎప్పుడంగానే ఇంజెక్షన్ వెళ్ళేటప్పుడు, ఇది మీకు ఐదర్ ఇట్ కుడ్ బి సమ్ టెంపరరీ రిలీఫ్ ఫర్ ఫ్యూ వీక్స్, కొన్ని మందికి రిలీఫే లేకుండా ఉండొచ్చు, కొన్ని మందికి దెర్ కుడ్ బి పర్మనెంట్ సొల్యూషన్ ఆల్సో. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అర్థం ఏంటంటే ఈ ఇంజెక్షన్ వల్ల డిస్క్ ఏం కరగదు, అక్కడ బాడీనే ట్రై చేస్తుంది డిస్క్ని అబ్జర్వ్ చేసేదానికి. సపోజ్ మన ఇంజెక్షన్ ఇచ్చినాక నొప్పి తగ్గింది మళ్ళీ వస్తుంది అని అర్థం ఏంటంటే
బాడీ ఆ డిస్క్ని అబ్జర్వ్ చేసేదానికి చేయలేదు అని అర్థం. సో ఇంజెక్షన్స్ ఆర్ యూస్ఫుల్. ఇప్పుడు ఏమైనా చిన్న డిస్క్ నరాలపైన ఒత్తిడి పడుతుంది, కొన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది, మందులతో తగ్గట్లేదు, అప్పుడు మనం ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు. అదే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు కొన్ని ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే మనకు ఒక 50 నుంచి 70 ఏళ్ళలో లేకుంటే ఇప్పుడు నేను ఎంఆర్ఐ స్కాన్ తీసి చూస్తున్నా, అప్పుడు డిస్క్తో పాటు వెన్నపూసలు కూడా అరుగుదల అయిపోయి బాగా ఒత్తిడి పడుతుంది, వెన్నపూస పాము పైన బాగా టిమ్మర్లు వచ్చేస్తున్నాయి, అప్పుడే వీక్నెస్ కూడా స్టార్ట్ అయింది. సో అట్లా టైంలో మీరు ఇంజెక్షన్ ఎంత యూజ్ చేస్తే కూడా ఇట్స్ యూజ్లెస్. అప్పుడు ఇంజెక్షన్స్ వేయించుకోరాదు. సో ఇంజెక్షన్స్ మీరు ఎంత వేస్తే కూడా ఏం యూజ్ ఉండదు అప్పుడు. సో కొన్ని కండిషన్స్లో ఇంజెక్షన్స్ యూస్ఫుల్ ఉండొచ్చు, కొన్ని కండిషన్స్లో ఇంజెక్షన్స్ యూస్ఫుల్ ఉండవు. సో ఇవి డిసైడ్ చేసేదే స్పైన్ సర్జన్ అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళైతే కరెక్ట్గా దే కెన్ అసెస్, ఓకే ఇలా ఉంది. నాట్ ఓన్లీ స్కాన్స్ ఒకటే కాదు, మన క్లినికలీ అంటాం, అంటే మీ ఇబ్బందులు, నొప్పి కానీ, కాళ్ళు లాగేది కానీ, టిమ్మర్లు కానీ, వీక్నెస్ కానీ, ఇవన్నీ. సో ఈ ఇంజెక్షన్స్ అనేది కంప్లీట్గా యూజ్లెస్ అని చెప్పలేము కానీ, బట్ ఏంటంటే ఇంజెక్షన్స్ అనేది రిలీఫ్ తాత్కాలికం, అది ఓన్లీ కొన్ని సెట్ ఆఫ్ పేషెంట్స్లో. ఓకే, సో ఇప్పుడు ఇంజెక్షన్ తీసేసుకున్నా నేను కంప్లీట్లీ బాగా అయిపోతున్నా అలాగేముండదు. రెండోది, ఇంజెక్షన్ తీసేసుకున్నా ఇప్పుడు డిస్క్ అనేది ఏదో కదిలిపోయింది మళ్ళీ నార్మల్ అయిపోయింది అలా కూడా ఏముండదు. సో ఇంజెక్షన్ అనేది సపోజ్ కొన్ని మంది ఉంటారు కంప్లీట్లీ ఏమంటారు వాళ్ళు ఎప్పటి నుంచో ఒక 6 months నుంచో లేకపోతే 1 year నుంచో నడకలేదు, కంప్లీట్లీ బెడ్ బోన్ అయినారు, కానీ చాలా నొప్పిగా ఉంది, నడుము నొప్పి ఉంది, కాలు కూడా లాగేస్తుంది సార్ ఎట్లా. సో అలాంటి వాళ్ళకి ఏజ్ అయితే కూడా ఇంజెక్షన్ ట్రై చేయొచ్చు, ఇది ఒక మార్గం నొప్పి తగ్గించేదానికి. సో అందుకోసమే ఇంజెక్షన్స్ అనేది ఎప్పుడన్నా కానీ పేషెంట్స్ కూడా ఆలోచించాలి, ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, మీకు ఇది తాత్కాలికం, అంటే టెంపరరీ రిలీఫ్ ఓన్లీ ఇన్ సమ్ సెట్ ఆఫ్ పేషెంట్స్, నాట్ ఇన్ ఆల్ పేషెంట్స్. ఓకే, అనవసరంగా పేషెంట్స్ వై నేను ఎందుకు పేషెంట్స్ క్లియర్గా కౌన్సిల్ చేస్తానంటే ఈ ఇంజెక్షన్ పని చేస్తా, ఈ ఇంజెక్షన్ పని చేయదమ్మా. ఎందుకంటే పేషెంట్ అనేది ఒక బిలీఫ్, పాపం వాళ్ళకి ఏమో దీని నుంచి ఇస్తే నొప్పి తగ్గొచ్చా. సపోజ్ అది తగ్గలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సపోజ్ మేము చెప్పామనుకోండి బాగా రిలీఫ్ వచ్చేస్తుంది, మీరు తగ్గలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ విల్ గో అన్నెసరీ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్. ఓకే, ఇదేం నాకు ఏం చేస్తుంటే కూడా తగ్గట్లేదు. సో ఆ నమ్మకం, పేషెంట్కి ఉండే నమ్మకం మన ట్రీట్మెంట్ పైన ఎప్పుడూ వెళ్ళిపోరాదు. సో వీ షుడ్ బి వెరీ క్లియర్ టు ద పేషెంట్. ఓకే, ఇంజెక్షన్ ఈ సెట్ ఆఫ్ పేషెంట్స్లో పనిచేస్తుంది, ఈ సెట్ ఆఫ్ పేషెంట్లో పని చేయదు అని క్లియర్గా చెప్పాలి పేషెంట్స్కి ఎప్పడం కానీ. థ్యాంక్ యూ అండి.